అదే జరగకపోతే, ఎంపీలు రెస్పాండ్ అవ్వకపోతే, తెలంగాణ ప్రజలు మోడీ మోహన్ చూసి ఓటేస్తే ఈరోజు అదే మోడీ మోహన్ని మళ్ళీ తిరస్కరించేటువంటి ప్రమాదం లేదనుకుంటున్నారా? వారు చెప్తున్న దాంట్లో నేను కొంచెం కొన్ని విషయాలు నేను కూడా ఏకేపిస్తున్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఒక మాట చెప్పాలి. ఈయన అన్నాడు నిర్మలా సీతారామన్, అరే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సెంటిమెంట్ ని ముందు పార్లమెంట్ లో గలమెత్తింది భారతీయ జనతా పార్టీ. ఆ రోజు నిర్మలా సీతారామన్ పేరు చెప్పాలి. సుష్మా స్వరాజ్ ఏం చేశారు? సుష్మా స్వరాజ్ మంచిది ఒప్పుకుంటాను. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి నువ్వు మాట్లాడడం నేను విన్నా కదా. నేను ఏమంటున్నా అంటే, సరే నేను కూడా తెలంగాణ వాదిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు అభివృద్ధి జరుగుతలేదు, నాకు కేంద్రం నన్ను అన్యాయం చేస్తుందనే దాంట్లో నేను ముందే ఏకేపిస్తా. దాన్ని నేను ఎక్కడ తప్పు పట్టట్లేదు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇప్పుడున్నటువంటి ఉద్యమ నాయకుడు లేదా ముఖ్యమంత్రి ఉన్నాయని అప్పుడు ఏడవన్నాడో నాకు తెలియదు, కానీ ఆ రోజు మొదట్లో గలమెత్తినటువంటి నాయకురాలు ఆమె. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సరే, ఇక్కడ ఒకటే విషయము, తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ విషయాల్లో కొంచెం జరిగిన దాంట్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాని మీద ఎట్లా ఉంటుందో ఈ రాష్ట్ర నాయకత్వము, మా ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఖచ్చితంగా దాని మీద మాట్లాడతారు. ఏ మాత్రం సందేహం లేదు. ఎవరు కూడా అంత ఊకే ఖచ్చితంగా కొట్లాడి తీసుకొని వస్తారు. ఎందుకంటే పలు సందర్భాల్లో చెప్పారు. చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు మాట్లాడిరు, బండి సంజయ్ గారు మాట్లాడారు. అభివృద్ధి పక్షాన నిలబడతారు, కొట్లాడతారు. బడ్జెట్ లో వచ్చిందా రాలేదని కాదు, ఏ స్థాయిలో తీసుకొని వస్తారో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మార్పులు, వ్యవసాయ రంగాన్ని కానీ, విద్యా ఉపాధి రంగాల్లో కానీ, లేదా ఇంకా ఇతర రంగాలన్నిట్లో దేశంలో అన్నిట్లో భాగమై ఉన్నాం. ఇక్కడ ప్రాంతాల వారిగా సరే తెలంగాణకు అన్యాయం జరిగిండొచ్చు, కానీ కొన్నిట్లో మొత్తం కూడా భాగమై ఉన్నాం. కాబట్టి ఎక్కడో కొంత మంచి చేసింది. అయితే బడ్జెట్ లో ఈడ దేశం స్థాయిలో మీరు గతంలో ఉన్నటువంటి బడ్జెట్లకు ఇవాళ ఉన్నటువంటి బడ్జెట్లు విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. ఈ బడ్జెట్ అంతా కూడా విద్య పట్ల, ఉపాధి పట్ల కొంత మార్పును తీసుకొని వస్తుంది. ఆర్థికంగా వనరులకు కొంచెం ఇచ్చేసేటువంటి పని అవుతుంది అని చెప్పి, అలాగే వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత ఉంటుందని అంశం మనం అందరం కూడా మాట్లాడుతున్నాం. సరే, తెలంగాణకు అన్యాయం జరిగింది, దాన్ని నేను కూడా ఖండిస్తా ఉన్నా. నేను ఎక్కడ కూడా జై కొడతలేను. నేను కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించిన నాయకులు 8 మంది ఎంపీలు ఖచ్చితంగా పార్లమెంట్ స్థాయిగా నిలబడి తెలంగాణకి ఎంతో కొంత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం అనొచ్చు, ఇలా మా వెంకట్ కూడా నవ్వుతున్నాడు. నిజంగా వెంకట్ అంటే ఖచ్చితంగా బడ్జెట్లు ఇస్తేనే సాధ్యం అని కాదు. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిర్రు, అంతా ఓకే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ నిలబడతారు, ఎక్కడ కొట్లాడతారు, ఏం చేస్తారు? సంజయ్ ఇచ్చుకోవడం తప్ప ఇప్పుడు ఏం చేయలేరు. సంజయ్ మాత్రమే ఇవ్వచ్చు, సంజయ్ మాత్రమే ఇవ్వచ్చు. వీళ్ళు ఎక్కడ కొట్లాడతారంటే చెప్పులు మూసకాడ కొట్లాడతారు వీళ్ళు. అరే మళ్ళా హేళన చేసినట్టు మాట్లాడారు. అంతరాత్మ కూడా చెప్తాను, నువ్వు ఓటు చెప్తాను. అంతరాత్మ చెప్పినట్టు మాట్లాడు. తెలంగాణ బిడ్డగా తెలంగాణ జరిగిన అన్యాయం గురించి మాట్లాడు.